నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాపత్రికల్లో ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన ప్రధాన బాణరేటం చూస్తే కనుక బాహుబలి బడ్జెట్ 3,22,359 కోట్ల రూపాయలతో రాష్ట్ర పద్దు, ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. విధ్వంసం నుంచి పునర్నిర్మాణమే లక్ష్యం, సంక్షేమం అభివృద్ధి సమతూకం, ఎన్నికల హామీల అమలుకు పెద్దపీట. సో నిన్న ఏపీలో అయితే కనుక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చరిత్రలో అంటే ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3,22,359 కోట్లతో అయితే కనుక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఒక్కసారి చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047లోని 10 సూత్రాల సాధనకు ఈ 2025-26 బడ్జెట్ వారధిగా నిలుస్తుంది. సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సూపర్ 6 పథకాల అమలుకు సహేతుక కేటాయింపులు జరిపాం. స్వర్ణాంధ్ర సాకారం దిశగా ఇది మార్గనిర్దేశకం చేయనుంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలన్న సంకల్పంతో ఉన్నామో దానికి ఈ బడ్జెట్ వారిది కానుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఎన్నికల హామీల్లో సూపర్ 6 పథకాలు చెప్పామో వాటిని అమలు చేసే దిశగా కూడా ఈ బడ్జెట్ లో అయితే కనుక కేటాయింపులు జరపడం చేశామని కూడా చెప్పారు. ఇక ముఖ్యంగా ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు అన్నది ఒకసారి చూసుకుంటే కనుక మనము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 18,847 కోట్లు, బీసీల సంక్షేమానికి 23,260 కోట్లు, ఇక పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు, ముఖ్యంగా పాఠశాల విద్యకు అయితే కనుక 31,806 కోట్ల రూపాయలు, ఇక ఇంధన శాఖకి 13,600 కోట్లు, వ్యవసాయానికి 11,636 కోట్లు, ఆరోగ్యానికి 19,265 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక జలవనరులకు 18,020 కోట్ల రూపాయలు అయితే కనుక కేటాయించారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక అలాగే స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా తొలి అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇక ఆస్తుల సృష్టికి అంటే సంపద సృష్టికి అయితే కనుక 40,635 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ముఖ్యంగా విద్యకు 34,311 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కి 9,400 కోట్లు అయితే కనుక కేటాయించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ప్రతి రంగానికి కూడా కేటాయింపులు పరంగా చూస్తే కనుక కొంత వ్యవసాయ రంగానికి మాత్రం కొంత తక్కువగా కనిపిస్తోంది. 11,636 కోట్లు అన్నది వ్యవసాయ రంగానికి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కొంచెం కేటాయింపులు ఉంటే బాగుండు సో ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కొంత కేటాయింపులు ఉంటే బాగుండేది అనిపించింది. సో ఏదేమైనా కూడా అన్ని రంగాలకు అయితే కనుక కేటాయింపులు బాగానే కేటాయించారు. ముఖ్యంగా ఒక్కసారి 2025-26 బడ్జెట్ స్వరూపం చూసుకుంటే కనుక అంటే మూలధన వ్యయం అవ్వచ్చు, మూలధన ఖర్చులు అవ్వచ్చు, రెవెన్యూ వ్యయం అవ్వచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా ఇచ్చారు డీటెయిల్స్. అది ఒకసారి చూద్దాం. 2025-26 బడ్జెట్ స్వరూపము మొత్తం 3,22,359.33 కోట్ల రూపాయలు అయితే కనుక ఇక రాబడి చూసుకుంటే కనుక మూలధన వసూళ్లు ఏదైతే ఉందో అది 1,04,382.80 కోట్లు, రెవెన్యూ వసూళ్లు అయితే 2,17,976.53 కోట్లు. ఇక రెవెన్యూ లోట్ అయితే కనుక మైనస్ లో ఉందండి, 33,185.97 కోట్లు. ఇక ఖర్చులు మూలధన చెల్లింపులు అయితే కనుక 24,430.16 కోట్లు, రుణాలు అడ్వాన్స్ల కింద అయితే కనుక 6,130.95 కోట్లు, మూలధన వ్యయం 40,635.75 కోట్లు. ఇక రెవెన్యూ వ్యయం చూస్తే కనుక 2,51,162.5 కోట్లు. ఇక ద్రవ్యలోటు చూసుకుంటే కనుక -79,926.90 కోట్ల రూపాయలు అయితే కనుక ఉంది. ఇది ఓవరాల్ గా బడ్జెట్ స్వరూపం అంటారు. ముఖ్యంగా తెలుగు భాషాభివృద్ధికి అయితే కనుక 10 కోట్లు కేటాయించడం జరిగింది. మాతృభాషను పరిరక్షించడానికి మాతృభాషకి అయితే కనుక
10 కోట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలమే కాదు, చాలా ఇయర్స్ నుంచి మాతృభాష అంతరించిపోతుందా అన్నట్టు చాలా మంది ప్రముఖులు అయితే కనుక, ముఖ్యంగా తెలుగు రచయితలు, కవులు అవ్వచ్చు, మాతృభాషకి ప్రాధాన్యం తగ్గుతుంది, ఇలాగే చేస్తే అంతరించిపోతుందేమో అన్న ఒక ఆందోళన కూడా నెలకొంది కొన్నేళ్ల క్రితం. సో ఈ నేపథ్యంలో మాతృభాషకి కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్తూ 10 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఈ కాంపిటేటివ్ యుగంలో ఇంగ్లీష్ అవసరం, అలాగనేసి మాతృభాషని త్యజించమని అయితే కనుక కాదు కదా. ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఏ జాబ్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఇంగ్లీషు నేర్చుకోండి, ఇంగ్లీష్ మాట్లాడండి ఉద్యోగపరంగా, ఇదంతా కాదనట్లేదు. కానీ మాతృభాషని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొకటి చాలా మంది చెప్పేది ఏంటంటే కనుక, పెద్ద వాళ్ళు కూడా మన మాతృభాష పైన మనకి ఎంత పట్టు ఉంటే ఇంగ్లీష్ని అంత సులువుగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది పెద్ద వాళ్ళు, ప్రముఖులు చెప్పిన మాట ఇప్పటికీ కూడా అదే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే కనీసం ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడైనా తెలుగులో మాట్లాడుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మంది అంటే రచయితలు అవ్వచ్చు, కవులు అవ్వచ్చు, తెలుగు భాషా ప్రేమికులు అవ్వచ్చు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మాతృభాషను పరిరక్షించడానికి అయితే కనుక 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ కి సంబంధించి మరొకటి కూడా చెప్పారు ఇక్కడ, విధ్వంసం నుంచి పురోగతి వైపు వెళ్తోంది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. సో ఏకంగా 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం వల్ల రాష్ట్రం 39,642 కోట్లు నష్టపోయింది. కొన్ని పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని గత ప్రభుత్వం మళ్లించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే తన వాటాగా 9,371 కోట్లు వెచ్చించి 74 పథకాలని పునరుద్ధరించింది. వాటిని మరింత గాడిలో పెడుతూ మిగతా పథకాలన్నీ పునః ప్రారంభించే దిశగా ఈ బడ్జెట్లో అనేక నిర్ణయాలను ప్రకటించింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం నడిచిందో దాని నుంచి ఇప్పుడు పురోగతి వైపు వెళ్తున్నాము అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి ఈ బడ్జెట్ కేటాయింపులు బాగుంది. 3 లక్షల కోట్ల పైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ఏపీలోనే అత్యంత పెద్ద బడ్జెట్, అంటే ఏపీ చరిత్రలోనే అత్యధికం అని చెప్పేసి చెప్పారు. అన్ని రంగాలకి కేటాయింపులు కూడా బాగానే చేశారు. కానీ ఈ కేటాయింపులు ఎప్పుడైతే ఏ రంగానికైతే మీరు కేటాయింపులు జరిపారో ఆ రంగంలో ఆ రంగానికి ఉపయోగించి ఆ రంగం అభివృద్ధికి ఖర్చు పెడితే కనుక అప్పుడే సఫలీకృతమై మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్, మీరు కేటాయించిన కేటాయింపులు సఫలీకృతమై విజయవంతం అవుతుంది. లేకపోతే కనుక ఎంత బడ్జెట్ 3 లక్షల కోట్లు కాదు కదా, 10 లక్షల కోట్లు పెట్టినా కూడా అది వృధా అవుతుంది. కాబట్టి ఏదైతే కనుక ప్రతిష్టాత్మకంగా అన్ని రంగాలకు, అంటే ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని రంగాలకు మీరు కేటాయింపులు జరిపారో, ఈ కేటాయింపుల్ని ఆయా శాఖల వాళ్ళు, ఆయా శాఖ మంత్రులు లేదా ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమౌంట్ని ఆ రంగానికి కేటాయించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. బడ్జెట్కి కూడా ఒక అర్థం ఉంది. లేకపోతే కనుక ఇది అంత కేటాయింపులు జరిపినప్పటికీ కూడా అంత ఉపయోగకరంగా ఉండదు. ఆ డబ్బులు ఏమయ్యాయి కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటిది జరగకోకుండా, సో మీరే అంటున్నారు విధ్వంసం వైపు నుంచి పురోగతి వైపు వెళ్తున్నాము అని చెప్పేసి. సో విధ్వంసం నుంచి పురోగతి వైపు వెళ్ళేటప్పుడు కేటాయింపులు ఒకటి చేస్తే సరిపోదు. ఆ కేటాయింపుల్ని సక్రమంగా, సద్వినియోగంగా ఏ రంగానికి కేటాయించారో ఆ రంగానికే ఖర్చు పెట్టాలి. ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలి. అది చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఆయా శాఖల మంత్రులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళకి చెప్పి ఈ రంగానికి ఇంత బడ్జెట్, ఇది అందరికీ తెలుసు, మంత్రులకి, ఉన్నతాధికారులకి అందరికీ తెలుసు ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారన్నది. సో ఆ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే, ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా భార్గవ్ రెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశారు. వైకాపాతో కుమ్మక్కై కుల చిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు, నేరాంగీకార పత్రం కోర్టులో సమర్పించిన పోలీసులు. సో పోసాని కృష్ణమురళి అయితే కనుక మొత్తానికి ఈ స్క్రిప్ట్ నేను ఏదైతే మాట్లాడానో ప్రెస్ మీట్లలో అది సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్, దాన్నే నేను చదివాను అని చెప్పేసి చెప్పాడంట. అలాగే అంటే ఆయన చెప్పినట్టు నేను ప్రెస్ మీట్లలో రెచ్చగొట్టేలాగా మాట్లాడాను. ఇక ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని భార్గవ్ రెడ్డి వైరల్ చేశారు.
వైకాపాతో కుమ్మక్కై కుల చిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది అని చెప్పేసి పోసాని కృష్ణమురళి మొత్తానికి నేరం అంగీకరించాడని చెప్పేసి ఇచ్చారు వార్త. మరి ఈ నేరాంగీకార పత్రం కోర్టులో సమర్పించారు పోలీసులు. మరి తదుపరిగా ఎలా ఉంటుంది అన్నది తెలియదు మనకి. అదే నిన్న న్యూస్లో ఇచ్చారు కదా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే కనుక విధించారు అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో సో నేరాంగీకారం అంగీకరించారు. మరి ఎలా ఉండబోతోంది అన్నది చూడాలి. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏమొస్తుందంటే కనుక ప్రజలకి నంది అవార్డులు 10 ఏళ్ల క్రితం నంది అవార్డుల పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అంటే అవార్డు తిరస్కరించి దానిపైన కేసు నమోదైంది అని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక వైసీపీతో అంటే వైసీపీలో ఉండి నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాను వాళ్ళు చెప్పడం వల్ల అని చెప్పేసి చెప్పారు. మరి రెండు విషయాల మీద పోలీసులు అరెస్ట్ చేశారా పోసాని కృష్ణమురళిని, లేకపోతే ఎందుకంటే నిన్న ఎక్కువగా వార్తల్లో వచ్చిండేదైతే కనుక ఏంటంటే కనుక ముఖ్యంగా నంది అవార్డుల మీద అప్పట్లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో జ్యూరీ మెంబర్స్ మీద ఏదైతే చేశాడో దాని గురించి తన్ని అరెస్ట్ చేసింది అని చెప్పారు ఒకవైపు. అంటే వార్తా కథనాలు ఆ విధంగా వచ్చాయి. మరి ఇక్కడ చూస్తే కనుక ఇలా వచ్చాయి. మరి రెండింటి మీద కేసు పెట్టారా లేకపోతే ఒకటి మీద కేసు పెట్టారా అన్నది కూడా ప్రజల్లో చిన్న కన్ఫ్యూషన్ అయితే కనుక ఉంది. ఇక కటకటాల్లోకి పోసాని 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. సో 14 రోజుల రిమాండ్ అయితే కనుక విధించారు. మరి ఈ 14 రోజుల రిమాండ్ లో మరి ఏ విషయాలు చెప్తారో ఏంటో అన్నది కూడా ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, వాస్తవాలను తొక్కిపెట్టిన జగన్ ఆరోపణలన్నీ విజయమ్మ షర్మిల పైనే. కుటుంబ వివాదాల పరిష్కారానికి కార్పొరేట్ లాను ఆశ్రయించారు. పిటిషన్లను కొట్టేయండి. ఎన్సీఎల్టీకి నివేదించిన సరస్వతి పవర్ డైరెక్టర్. సో సరస్వతి పవర్ లో ఏదైతే వాటాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారో నిన్న విజయమ్మ గారు అంటే నిన్న వచ్చిన న్యూస్ లో అయితే కనుక విజయమ్మ గారు చెప్పారంటే మొన్ననే చెప్పారు సరస్వతి పవర్ లో వాటాలు జగన్ కి భారతికి లేవు, అనవసరంగా ఈ విషయంలోకి షర్మిలాని లాగుతున్నారు, నా పైన ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాస్తవాలను తొక్కి పెట్టేసి కార్పొరేట్ లా ఉపయోగించారు. ఇక్కడ కార్పొరేట్ లాని ఆశ్రయించారు కుటుంబ వివాదాల పరిష్కారానికి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక ఆరోపణలన్నీ కూడా విజయమ్మ మీద అలాగే షర్మిల పైన చేశారు అని చెప్పేసి ఇచ్చారు. ఎన్సీఎల్టీకి అయితే కనుక ఈ సరస్వతి పవర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పిటిషన్లన్నీ కొట్టేయండి అని చెప్పేసి చెప్పారని ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్ చూసుకుంటే కనుక మార్కెట్లకు ఫిబ్రవరి ట్రంప్ దెబ్బకు సూచీలు డమాల్. గత నెలంతా బేర్ పట్టు. సెన్సెక్స్ 4300 పతనం, 85 లక్షల కోట్లు హామ్ పట్టు. బ్లాక్ ఫ్రైడే సెన్సెక్స్ 1414, నిఫ్టీ 420 పాయింట్లు డౌన్. ఒక్క రోజులోనే 9 లక్షల కోట్ల సంపద. ఏదైతే కనుక ట్రంప్ చైనా మీద అధిక సుంకాలు విధించారో దాని నేపథ్యంలోనే ఆ ఎఫెక్టే స్టాక్ మార్కెట్స్ పైన పడింది. అందుకని స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, అంటే భారీగా క్షీణిస్తున్నాయి. పతనం అంటే నష్టాల్లో ట్రేడ్ అవడానికి ముఖ్య కారణము ట్రంప్ చైనా మీద విధించిన టారిఫ్లే అని చెప్పేసి ముఖ్యంగా నిన్న వార్తా కథనాల్లో మనం చూసుకున్నాము. ఈ నేపథ్యంలోనే అంటే ట్రంప్ దెబ్బకు సూచీలు డమాలని ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక ఒక్క రోజులోనే అంటే 9 లక్షల కోట్లు ఆవిరైపోయింది సంపద అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఇలాగే కొనసాగితే కనుక చాలా అంటే ఇప్పుడిప్పుడే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ వీటిల్లో పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి వాటిపైన కొంత అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇలా పతనం అవుతూ వెళ్తే కనుక మరి ఇది దేనికి దారికి ఇస్తుంది అన్నది ఇప్పుడు నిపుణుల్లో అయితే కనుక ఒక ఆందోళనకరంగా మారింది. దీనిపైన చర్చ కొనసాగుతుంది. మరి ఏది ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ట్రంప్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి తను చేపట్టే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశం కోసం ఆలోచించాలి. ఎవరి దేశం వాళ్ళది కాబట్టి మీ దేశ పరిరక్షణ మీ దేశ అభివృద్ధి గురించి ఆలోచించండి, కానీ ప్రపంచ దేశాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రంప్ ఈ నేపథ్యంలో అయినా కూడా తన దూకుడు నిర్ణయాలని మార్చుకుంటాడా లేదా ఏంటి అన్నదైతే కనుక వేచి చూడాలి. ఇక బడ్జెట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం మనము. మరో ముఖ్యమైన వార్త, మంచులో 22 ప్రాణాలు. ఉత్తరాఖండ్ లో బీఆర్ఓ కార్మిక శిబిరంపై మంచు చర్యలు. 55 మంది కార్మికులు చిక్కుకోగా 33 మందిని రక్షించిన సైన్యం. మిగిలిన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. సో ఉత్తరాఖండ్ లో అయితే కనుక చమోలి జిల్లాలో
మంచు చర్యలు ఏదైతే విరిగిపడ్డాయో బీఆర్ఓ కార్మిక శిబిరం పైన. సో దాంట్లో 55 మంది కార్మికులు అయితే చిక్కుకుపోయారు. అయితే వాళ్ళల్లో 33 మందిని ఆర్మీ సైన్యం అయితే కనుక రక్షించింది. ఇక 22 మంది అయితే కనుక మంచు చర్యల కిందనే ఉన్నారు. మరి వారి పరిస్థితి ఎలా ఉందో ఏంటి అన్నది కూడా తెలియదు. ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ఆ 22 మందిని కూడా కాపాడే ప్రయత్నం అంటే సైన్యం అయితే చేస్తోంది. మరి ఈ రోజు వరకు అయితే కనుక ఆగాల్సిన 22 మంది గురించి తెలియాలి అంటే కనుక ఈపీఎఫ్ వడ్డీ ఈసారి 8.25%. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే మరణిస్తే కుటుంబానికి కనీస బీమా 50,000. ఉద్యోగం మారినప్పుడు 2 నెలల విరామం వచ్చినా పూర్తికాలం సర్వీస్ గానే కేంద్ర ట్రస్టీల బోర్డు నిర్ణయాలు. సో ఈపీఎఫ్ మీద అయితే కనుక కేంద్ర ట్రస్టీల బోర్డు ఒక నిర్ణయం చేసింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు మరణిస్తే కనుక ఆ కుటుంబానికి కనీస బీమా 50,000. అలాగే ఉద్యోగం మారినప్పుడు 2 నెలల విరామం వచ్చినా కూడా పూర్తికాలం సర్వీస్ గానే పరిగణిస్తారు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈపీఎఫ్ వడ్డీ మాత్రం ఈసారి 8.25% గానే ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు. ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలి వద్ద నయా టెక్నాలజీతో గుర్తింపు. అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో బురద మట్టిని తవ్వుతున్న మైనర్లు. ఓకే, ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాము తెలంగాణ న్యూస్ పేపర్స్లో చదివేటప్పుడు. 2 డెడ్ బాడీస్ అయితే కనుక దొరికాయి. ఇంకా 6 మంది కోసం అయితే కనుక ఇంకా అక్కడ తవ్వకాలు బురద ఏదైతే పెద్ద ఎత్తున పేరుకుపోయిందో అలాగే మట్టి కూరుకుపోయిందో అక్కడ తవ్వకాలు ఇంకా చేపట్టారు. ఇంకా 6 మంది ఆచూకీ అయితే కనుక తెలియాల్సి ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని కూడా పిలిపించడం జరిగింది. ఎందుకంటే 2 డెడ్ బాడీస్ ఏంటి అంటే ఎవరివి అన్నది డిఎన్ఏ టెస్ట్ చేయడం కోసము అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పత్రికల్లో సొరంగంలో అయితే కనుక మొత్తం 5 చోట్ల మెత్తని భాగాలు అయితే కనుక దొరికాయి. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఎస్ఎల్బీసీలో. సో అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇవాళ అయితే కనుక ఏది ఏమైనా కూడా ఇవాళ అయితే కనుక ఫోరెన్సిక్ నిపుణులు వస్తున్నారు. ఆ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాత డిఎన్ఏ పరీక్షలు చేపట్టిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనుక ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక దిశలో బ్యానర్ ఐటమ్స్ పర్యాటక రంగానికి కేటాయింపులు సంతృప్తికరం. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ 469 కోట్ల రూపాయల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఏపీని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. సో బడ్జెట్ కేటాయింపుల్లో అయితే కనుక పర్యాటక రంగానికి కేటాయించిన మొత్తం ఏదైతే ఉందో అది సంతృప్తికరంగా ఉందని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏపీని పర్యాటక రంగ అంటే పర్యాటకులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదైతే 469 కోట్లు కేటాయించారో పర్యాటక రంగానికి దీనిపైన అయితే కనుక మంత్రి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అంకెల గారిడి బడ్జెట్ ఇది. అంకెలు ఘనం, కేటాయింపులు శూన్యం. ఎన్నికల వాగ్దానాలను విస్మరించారు కాంగ్రెస్ పార్టీ. ఏపీ చీఫ్ షర్మిల విమర్శలు. సో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో 3 లక్షల కోట్లకు పైగా అది కేవలం అంకెల గారడి మాత్రమే. కేటాయింపులు మాత్రం శూన్యం. ఎన్నికల వాగ్దానాలను విస్మరించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ అయితే కనుక షర్మిల విమర్శించారు. సో ఏదైతే కేటాయింపులు జరిపారో ఆ కేటాయింపులు ఆ శాఖ అభివృద్ధికి కేటాయిస్తేనే ఆ శాఖ అభివృద్ధికి కేటాయించి ఖర్చు చేస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే బడ్జెట్ నామమాత్రంగానే ఉంది, కేటాయింపులు కూడా నామమాత్రం పేరుకే బడ్జెట్ అన్నట్టు మిగిలిపోతుంది. సో అలా కాకోకుండా ఏ రంగానికి కేటాయించారో ఆ రంగ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు, మార్గదర్శి కేసు సమయం వృథా వ్యవహారం, డిపాజిట్ల వసూలుపై ఎవరూ ఫిర్యాదు చేయలేరు, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్బీఐ చూసుకుంటుంది, హైకోర్టుకు సూచించిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు, చట్ట విరుద్ధంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరణ నేరమేనన్న ఆర్బీఐ, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందే, రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్సియుఎఫ్దే బాధ్యత, ఆయన మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ, నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారు ఉండవల్లి, మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా.
సో ఏదైతే మార్గదర్శి పైన కేసు నడుస్తూ ఉందో దీని గురించి ప్రధానంగా న్యూస్ ఐటమ్ ఇచ్చారు. రామోజీరావు కాలం చేశారు, ఆయన ఇక లేరు, విచారణ కూడా అక్కర్లేదు అని చెప్పి హెడ్డింగ్తో ఇచ్చారు. ఇక మార్గదర్శి కేసు సమయం అయితే కనుక ఇదంతా వృధా వ్యవహారం అని చెప్పారు. ఇక డిపాజిట్ల వసూలు పైన కూడా ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆర్బీఐ చూసుకుంటుంది అని చెప్పేసి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అయితే కనుక హైకోర్టుకు సూచించడం జరిగింది. ఆర్బీఐ అయితే కనుక ఇక్కడ ఒక మాట చెప్పింది ఏంటంటే చట్టవిరుద్ధంగా 1000 కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరించడం అయితే కనుక నేరము అని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది. మరి అంటే దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఎదుర్కోవాలని చెప్తోంది. అయితే అప్పుడు ఏమన్నారు, ఆయన మరణించినా కూడా, రామోజీరావు మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టం చేశారు. సో ఆనాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారు అని చెప్పేసి ఉండవల్లి అయితే కనుక అనడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మార్గదర్శి కేసు మీద అయితే కనుక ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తదుపరి విచారణ అయితే కనుక మార్చి 7కి వాయిదా వేసింది కోర్టు. మరి ఏం చెప్తారో ఆ రోజు చూడాలి. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఈ నెల 20 వరకు నిర్వహణ, ఉదయం 9 గంటలకే ప్రారంభం, 1 నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదు, ఇంటర్ విద్యా మండలి స్పష్టీకరణ. సో ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నెల 20 వరకు ఉంటాయి. ఉదయం 9 గంటలకే ప్రారంభిస్తారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదని చెప్పేసి ఇంటర్ విద్యా మండలి అయితే కనుక స్పష్టం చేసింది. సో విద్యార్థులందరికీ కూడా న్యూస్ స్టాఫ్ తరఫున గుడ్ లక్, ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో వార్త, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్న కేడర్కు నాయకులకు మధ్య సమన్వయం లోపించింది. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు. సో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్నది అన్న దానిపైన అయితే కనుక నివేదికలు తెప్పిస్తున్నాను, అలాగే కేడర్కు నాయకులకు మధ్య సమన్వయం లోపించింది, త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక స్పష్టం చేశారు. సో చంద్రబాబు నాయుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు మాట వినట్లేదు అని చెప్పేసి. ఇప్పుడైతే కనుక అధికారులకు క్యాడర్కి నాయకులకు కూడా సమన్వయం లోపించింది అని చెప్పేసి తనే చెప్తున్నారు. మరి దీన్ని గాడిలో పెట్టే పనిలో అయితే కనుక ఉన్నారు చంద్రబాబు నాయుడు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. త్వరలోనే నియోజకవర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తానని అయితే చెప్తున్నారు. ఇక నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి బడ్జెట్కి సంబంధించి అయితే కనుక ముఖ్యంగా అన్ని ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకున్న న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తాంశంగా బడ్జెట్ గురించి ఇచ్చారు. మరి సాక్షిలో అయితే కనుక ఇక్కడ అంటే ఇచ్చారు చిన్న ఐటము, హామీలు రద్దు, మోసాల పద్దు, బడ్జెట్ సాక్షిగా బాబు మరోసారి తగా అని అంటే చిన్న ఐటమ్ ఇచ్చి దీనికి సంబంధించి లోపల పేజీల్లో వార్త ఉంది అని అయితే కనుక చెప్పారు. సో సాక్షిలో ఈ బడ్జెట్ మీద అయితే కనుక హామీల రద్దు, మోసాల పద్దు అని చెప్పేసి అంటే బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరోసారి తగా చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇది ముఖ్యంగా సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలు. ఇక ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం గురించి మనము ఇందాకనే మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.